అమెరికా నుంచి విదేశీ విద్యార్థులను వెంటనే బయటకు పంపించాలని వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ బానెన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులు దేశంలో ఉండకూడదని, గ్రాడ్యుయేషన్ తర్వాత వారు తప్పనిసరిగా స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచించారు. విదేశీ గ్రాడ్యుయేట్లు నిపుణులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H-1B వీసాలను స్పాన్సర్ చేస్తాయి. విదేశీ విద్యార్థులను తమ సంస్థలో నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ ఈ H-1B వీసాలను జారీ చేస్తారు. ఈ వీసాలపై కొన్ని లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. 2024లో అమెరికా సుమారు 40,000 H-1B వీసాలను జారీ చేసింది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే వీటిలో అధిక భాగం ఇప్పటికే ఉన్న వీసాల గడువును పొడిగించినవి. కొత్త వీసాలను జారీ చేయడం చాలా వరకు తగ్గిపోయింది. H-1B వీసా హోల్డర్లలో చాలా మంది అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రధాన టెక్ సంస్థల్లో పనిచేస్తున్నారు. తాజాగా బానెన్ వ్యాఖ్యలు H-1B వీసాదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బానెన్ ప్రస్తుతం ప్రభుత్వ అధికారి కాదు. అయితే అతను రాజకీయ విధాన నిర్ణయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలను బహిరంగంగా సమర్థిస్తుంటాడు. బానెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్న వారిని కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి.